కృపకి ఆపోజిట్ వర్డ్ ప్రైడ్, గర్వం అన్నమాట. సో ఈ గర్వాన్ని గురించి మనము చూద్దాము. ఆదికాండము 10వ అధ్యాయము, అక్కడ నిమ్రోద్ గురించి రాయబడింది. జెనసిస్ చాప్టర్ 10 9-10 వచనాలని చదువుదాం. ఆదికాండం 10వ అధ్యాయం 9-10 వచనాలను చదువుదాం. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. 8వ వచనం చదువుదాం. కూషు నిమ్రోదుని కనెను, భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించాను. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి చాలా బలంగా ఉన్నాడు. తర్వాత బలంగా ఉన్న వ్యక్తి ఏం చేశాడంటే ప్రజల మీద పని చేయటం ప్రారంభించాడు. వాళ్ళ మీద తన బలాన్ని చూపించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ బలాన్ని చూపించడం ప్రారంభించాడో వాళ్ళందరూ ఈయనకి లోబడటం ప్రారంభించారు. సో అప్పుడు ఏం చేశాడంటే ఇంకా డైరెక్ట్గా దేవుడి మీదకే యుద్ధానికి వెళ్తానని, దేవుడి మీదే యుద్ధం చేస్తాననే ఆలోచనలోకి వచ్చాడు. అంటే మీరు కొంచెం మనం ముందలు చూస్తే అక్కడ జలప్రలయం వచ్చింది, ప్రజలందరూ మునిగి చనిపోయారు. అయినా ఎంత గర్వం వచ్చిందో చూడండి. దేవుడి మీద వ్యతిరేకంగా ఆలోచించడం. బేసిక్గా అంశం ఏంటంటే మనము చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉంటాం. అంటే మన అల్పస్థితి ఎంతున్నా కానీ దేవుడి దగ్గరికి వచ్చేపాటికి తిరుగుబాటు స్వభావం వస్తుంది. సో అందరం దీన్ని చాలా ప్రత్యేకంగా గమనించాలి. ఎట్లా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం అనేది ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ముందల జలప్రలయం వచ్చింది. ఇంకా నోవాహు బ్రతికే ఉన్నాడు. ఖచ్చితంగా చెప్పే ఉంటాడు, ఇట్లా దేవుడి మీద అందరు తిరుగుబాటు చేశారు, జలప్రలయం వచ్చింది. కానీ ఈయన ప్రజలందరినీ లోపరుచుకొని ప్రజలందరి మీద తన బలంతో గెలిచిన తర్వాత దేవుడి మీదకే యుద్ధానికి బయలుదేరాడు. సో మనం కూడా అంతే, చాలాసార్లు దేవుడి మీదకి యుద్ధానికి బయలుదేరుతాం. ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. మేమెందుకు వెళ్తాము అని అంటే కరెక్ట్గా ఆలోచన చేస్తే చాలాసార్లు మనకు ఉండే సమస్యలు, ఇబ్బందుల గురించి మీరు ఆలోచన చేయండి. ఎందుకు దేవుడు నన్ను విడిపించట్లేదు అని ఆలోచన చేస్తాం. విడిపిస్తే మరి మనం ఏం చేస్తాము అనేది ఎవరికి వాళ్ళని పరిశీలన చేసుకోవాలి. దేవుడి మీద తిరుగుబాటు స్వభావం, దేవుడి మీద యుద్ధం చేసే ఆలోచన విధానం మనలో ఎందుకు అంటే గర్వమే కారణం. అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడని యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. అహంకారంతో దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావం. అంటే ఇవన్నీ మీరు బాగా కంపేర్ చేసుకుంటే ఆలోచన చేస్తా చూడాలి. నీ నామంలో దయ్యాలు వెలగొట్టలేదా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా అని అంటే అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి తొలగిపోడి. అంటే ఎట్లా? నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని ఆశ్చర్యాలు చేశాను, ఎన్ని ప్రవచనాలు చెప్పాను అని అంటే ఆక్రమణ చేయవారు అంటే దాన్ని బట్టి కూడా గర్వం వస్తుందా మనకి? ఆలోచన చేయండి. జస్ట్ నేను ఆలోచన చెప్తున్నాను. ఒకటే విషయం నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే దేవుని నీతి, స్వనీతి. నేను కాబట్టి ఈ పని చేస్తున్నాను అనే ఆలోచన చాలాసార్లు మనల్ని దేవునికి దూరంగా, అంటే గర్వం అన్నమాట. నేను చేస్తున్నాను ఈ పని.
ఏ పనైనా కావచ్చు, చర్చి కడగడం కావచ్చు, తుడవటం కావచ్చు, అంటులు కడగడం కావచ్చు, వంటలు వండటం కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను కాబట్టి ఈ పని చేస్తున్నానంటే ఆశీర్వాదం అంతా ఆవిరైపోతాను. సో మనకి ఈ ఈ ఆవిరైపోవటం కాదు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. నేను లేకపోతే ఏం జరుగుతుంది? నేను లేకపోతే ఈరోజు వాక్యం ఎవరు చెప్తారు చెప్పండి? నేను. ఇది ఫస్ట్ నుంచి అంటే మన అల్పస్థితి మనకు తెలుసు. ఏ స్థాయిలో దేవుడు మనల్ని లేపి ఆశీర్వదించి బలపరిచాడో మనకు తెలుసు. అందుకని ఈ వాక్యం అందుకని స్పెసిఫిక్గా రాయబడింది, యెహోవా కార్యంను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. అశ్రద్ధగా ఎప్పుడు చేస్తామని అంటే ఏముందిలే నాకు తెలియదా ఈ పని అంటే అశ్రద్ధ అవుతుంది. భయభక్తులు ఎప్పుడు ఉంటే ఏం జరిగితే ఏముంటుందో అనేది చాలా భయభక్తులు కావాలి మనకి. ఏ పని చేస్తున్నా భయభక్తులు ఎప్పుడు ఉంటుంది అని అంటే భయభక్తులు ఉన్నప్పుడే దేవుని కృప మీద ఆధారపడతాం. ఎన్నో రోజుల నుంచి పని చేస్తున్నాం, దీని గురించి మనకు తెలియదా ఏంటి అనుకుంటే కుదరదు. శ్రద్ధగా చేయాలి. అంటే ఇవన్నీ అంటే అక్కడ నిమ్రోదు వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. కానీ నేను మాట్లాడేది ఏంటంటే క్రైస్తవ జీవితంలో మనం అందరము ఎలా ఉంటున్నాం, ఎలా ఆలోచన చేస్తున్నాం, ఎలా దేవుని దగ్గర కనిపెడుతున్నాం అనేది జాగ్రత్తగా గమనించండి. ఇంకా అంటే నేను అర్థం కావడానికి నేను ఎంత ప్రార్థనాపరుణ్ణి, ఒక గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత మనకంటే గొప్ప ప్రార్థనాపరులు లేరు అనిపిస్తుంది. ఎప్పుడు మీకు అనిపించలేదా అట్లా? ఎప్పుడు మీకు అనిపించలేదా? ఒక గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత ఏమనుకుంటున్నావు, ప్రార్థన అంటే మనది. ఎప్పుడు అనిపించలేదా? వాక్యం చదువుతాం, ఏమనుకున్నావు వాక్యం. మీరు ఒకటే విషయాన్ని గమనించండి, ప్రోత్సహించడం వేరు, తృణీకరించడం వేరు. ఈ రెండింటి మధ్యలో చాలా తేడా ఉంది. మాటలు, ఎక్స్ప్రెషన్, హావభావాలు అంతా ఒకేలాగా ఉంటాయి. నువ్వు ఎందుకు చదువు అని చెప్పటం వేరు, నువ్వు వాక్యం కూడా చదువు నువ్వు వేస్ట్ అంటం వేరు. ఆ ఎక్స్ప్రెషన్ అంతే, మన హావభావాలు అలానే ఉంటాయి. కానీ ఏ హృదయంతో చెప్తున్నా, ఎదుట వ్యక్తిని వాక్యం చదవట్లేదని తృణీకరిస్తున్నావా, ప్రార్థన చేయట్లేదని తృణీకరిస్తున్నావా, లేకపోతే దాన్ని ప్రోత్సహించడానికి చదువు అని గట్టిగా ఖచ్చితంగా చదువు అని చెప్పడానికి చెప్తున్నామా అనేది దేవుడికి ఒక్కడికే తెలుస్తుంది. మీరు వచ్చి నాకు చెప్పలేరు, నేను వచ్చి మీకు చెప్పలేను. మీరేం చేస్తున్నారు, ఏం ప్రార్థన చేస్తున్నావు, ఏం వాక్యం చదువుతున్నావు అని నేను అన్నాను అనుకోండి, నువ్వు మన తృణీకరిస్తున్నావు అని నువ్వు నాకు చెప్పలేవు, నేను ప్రోత్సహిస్తున్నానని చెప్తా. లోపల హృదయంలో ఏముంది అనేది దేవుడు చూస్తున్నాడు. దేవుని కృపకి వ్యతిరేకంగా పనిచేసేది గర్వం. సో ఈ గర్వం మనల్ని చాలా నాశనం చేస్తుంది. కృపలో ప్రవేశించకుండా ఆపేది గర్వం. నేను ఎంత ప్రార్థనాపరుణ్ణి, ఎంత ప్రార్థన చేశాను, ఎంత వాక్యం చదివాను, ఎంత పరిచర్య చేశాను, ఎంత సమర్పించుకున్నాను, ఎంత ఆరాధన చేశాను, దేవుని మందిరానికి సమయానికి వస్తాను నేను, ఇట్లా అనేకమైన గర్వాలతో, అంటే దేవుణ్ణి నీతిని ఆధారం చేసుకుని చేసేది ఉంటుంది, సొంత బలంతో చేసి గర్వంగా మాట్లాడే మాటలు కూడా ఉంటాయి. ఈ మాటల్లో నుంచి మనం బయటికి రాకపోతే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు, దేవుడు ఎదిరేస్తాడు. సో చాలామంది కొన్నిసార్లు నాకే ఎందుకు ఇలా వచ్చింది అని అంటారు. నేనేం చెప్పగలను? వాళ్ళ హృదయాన్ని గురించి నేను ఎట్లా మాట్లాడగలను? ఇంత ప్రార్థన చేస్తా అంటే నాకు ఎంత శ్రమ వచ్చింది అని అంటే చెప్పలేం. ఏ హృదయంతో చేస్తున్నాం శ్రమ రావటానికి? ఇంత వాక్యం చదువుతా అంటే, ఇంత సమర్పించకుండా అంటే శ్రమలు నానా విధాలుగా వస్తాయి. ఏమంటారు, గర్వం ఉంటే అనే కాదు, సైతాన్తో పోరాటం వలన వస్తాయి, అలానే మనం పాపం చేయటం వలన శ్రమలు వస్తాయి, దేవుడి మాట వినకపోవటం వలన కూడా శ్రమలు వస్తాయి. అయితే నేను అనేది, ఇంత ప్రార్థన చేస్తా అంటే నాకెందుకు ఈ శ్రమలు వస్తున్నాయి అని అంటే నేనేం చెప్పగలను దానికి సమాధానం? అది మీకు సంబంధించింది. ప్రార్థన చేస్తున్నా కానీ ప్రార్థన చేస్తున్నానని గర్వంతో ప్రార్థన చేస్తున్నావా?
ఆలోచించుకోవాలి. నా ఉద్దేశం వల్ల ఒకటే, గర్వంతో మనం ఎలా చేస్తున్నాం. చాలాసార్లు పలకరించేటప్పుడు కొంతమందిని చూసి వీడొట్టి గర్విష్టిగాడు, ఎంత గర్వమో, అసలు పలకరించడు, చూసి నవ్వడు, అట్లా అనుకుంటారు. కానీ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు వేరేగా ఉంటారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్, వాళ్ళ హావభావం వాళ్ళు అలానే చూపిస్తారు. వాళ్ళు అలానే కొంతమంది ఏమో చాలా మంచిగా మాట్లాడతారు, లోపలంతా గర్వం ఉంటుంది. అది వాళ్ళతో మనము కలిసి ప్రయాణం చేసే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. మనము ఏ ఉద్దేశంతో ఎవరి వైపు ఎలా చూస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నేను కాబట్టి ఇంత ప్రార్థన చేశాను, ఎవరైనా చేస్తారా అసలు అని కొంతమంది ఆలోచన చేస్తారు. నువ్వు చేసినా చేయకపోయినా దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. దేవుని కృప నా మీద ఉంది కాబట్టి నేను ఆ ప్రార్థనలో ఉన్నాను, ఆ ప్రార్థనలో ఏకీభవించాను కాబట్టి ఆ ఆశీర్వాదం నాకు వస్తుంది. ఒక విషయం మేము అర్థం చేసుకున్నాం, పరిచర్య జరిగేటప్పుడు ఎవరం మార్చలేం. ఎంత గొప్పగా మాట్లాడినా ఎవరి మాటకి లోబడు. దేవుడు మాట్లాడితే వాళ్ళు మారుతారు. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వాక్యము వాళ్ళ దగ్గరికి వస్తే, ఆ మాటలు వస్తే వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళ హృదయాన్ని మార్చేది కూడా దేవుడే. మనము దేవుని చేతిలో ఉన్న పాత్రలం అంతే. నా ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తున్నారు, మన ద్వారా, నీ ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని అందిస్తున్నాడు లోకానికి. కాబట్టి ఆ ఆశీర్వాదం అందించినప్పుడు తప్పకుండా నీకు ఘనత వస్తుంది, నాకు ఘనత వస్తుంది. ఎందుకంటే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నావు కాబట్టి. మనం అర్థం చేసుకునే కొద్దీ, దేవుని ఆశీర్వాదాలు మనకు అర్థమయ్యే కొద్దీ మనం చాలా చక్కగా దేవునికి లోబడతాం. దేవుని సహాయం కొరకు మనం ఆశపడతాం. అందరం అనేకులు ప్రార్థన చేస్తూ ఉంటారు, చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఆ ప్రార్థన వలన ఏ ప్రయోజనం కనబడదు. ఇది మీరు ఎవరిని ప్రార్థన చేసేవారిని తృణీకరించడానికి నేను ఈ మాటలు చెప్పట్లేదు. ఎందుకు అనంటే అది గర్వంతో ప్రార్థన జరుగుతూ ఉంటాయి, లేకపోతే స్వనీతితో ప్రార్థన జరుగుతూ ఉంటాయి, దేవుడిని ఆధారం చేసుకోకుండా జరుగుతూ ఉంటాయి. సో మనం అలాంటి ప్రార్థనలు చేస్తున్నామా అనేది నా ప్రశ్న. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని అంటే మన పరిస్థితి ఏమవుతుంది? గర్వం అనేది చాలా భయంకరమైంది. 2 కాలమ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఒక పక్కన కృప, ఒక పక్కన గర్వం, ప్రైడ్, గ్రేస్. గర్వం కింద ఏమొస్తుంది అని అంటే కృప లేకుండా చేస్తుంది. గర్వం దేవుని ఉగ్రతను తీసుకొస్తుంది. మామూలుగానే మనం అంతంత మాత్రం అయితే గర్వం ఏం చేస్తుందంటే దేవుని ఉగ్రత మన మీదకి తీసుకొస్తుంది. కృప ఏం చేస్తుందంటే మనల్ని యోగ్యత లేని వారికి యోగ్యత కల్పిస్తుంది. ఈ గర్వం మనల్ని పాతాళంలోకి తొక్కివేస్తుంది. కృప ఏమో పాతాళంలో ఉన్న మనల్ని లేపి ఎక్కడో నిలబెడుతుంది. హల్లెలూయా. ఇది మీరు ఆలోచన చేయండి. కృప దగ్గర దేవుని నీతి ఉంటుంది. కృప అంటేనే మనం మన సొంత బలంతో కాదు, దేవుడిచ్చిన నీతిని బట్టి బ్రతుకుతున్నాం అంతే. స్వనీతి దగ్గరేమో గర్వం ఉంటుంది. ఈ స్వనీతి మనల్ని చాలా నాశనం చేస్తుంది. నేను కాబట్టి ప్రార్థన చేశాను, నేను కాబట్టి ఇలా హెల్ప్ చేశాను, నేను కాబట్టి ఈ పని చేశాను అని మనల్ని చాలా అది మనల్ని పీడిస్తూ ఉంటుంది. దేవుని నీతిని బట్టి కూడా మనం సహాయం చేస్తాం చాలామందికి. దేవుని నీతిని బట్టి కూడా మనం చాలా మేలు చేస్తాం. సో దానికి చూడడానికి ఏం తేడా కనబడదు. ఈ హృదయానికి సంబంధించింది. లోపల గర్వంతో మాట్లాడుతున్నామా, అహంకారంతో మాట్లాడుతున్నామా, ఎలా మాట్లాడుతున్నామని చూడండి. అంటే దేవుడు ఎంత స్పెసిఫిక్గా ఉంటాడు అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎంత స్పెసిఫిక్గా దేవుడు ఉంటాడు అనేది ఆలోచించాలి. దేవుడు నెబుకద్నెజరుని గడ్డి మేయించాడు 7 సంవత్సరాలు, అన్యరాజు. ఇంకా మన జీవితంలో గర్వం ఉంటే
దేవుడు ఎలా ఆలోచన చేస్తాడో మీరే ఆలోచించండి. మనం చాలా లీస్ట్ ఆలోచిస్తాం గర్వాన్ని గురించి. ఒక విషయం ఏంటి అని అంటే, మీరు గర్వాన్ని గురించి ఆలోచన చేస్తే ఊరుని బట్టి గర్వం వస్తుంది, ఇంటి పేరుని బట్టి గర్వం వస్తుంది, కులం పేరుని బట్టి గర్వం వస్తుంది, ప్రాంతం పేరు అంటే ఊరు కాకుండా ఆ ప్రాంతం, ఆ జిల్లా పేరు చెప్పుకుంటాం. వీటన్నిటితో మనం చాలా బాధపడుతున్నాం. పార్టీ పేరుని బట్టి గర్విస్తారు కొంతమంది, ఈ లోకల్ పార్టీస్ని బట్టి. మా పార్టీ అంటే ఏమనుకున్నారు అనుకున్నారు, అసలు ఆ పార్టీకి వీళ్ళకి సంబంధమే ఉండదు. ఇంటర్వ్యూ ఇస్తాడా ఆ నాయకుడు మీరు ఎవరైనా వెళ్తే, కానీ ఆ పార్టీ గురించి ఏమన్నా చెడ్డగా ఒక 2 మాటలు అంటే దుమ్ము దులిపేస్తారు అంతే. ఎవరు తగలేదా మీకు అలాంటి వాళ్ళు? నాకు బోల్డంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు. ఆ పార్టీ గురించి ఏమన్నా ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడామంటే ఇటు ఇటు వాంచేస్తారు అంతే. దాన్ని బట్టి గర్వం. దానివల్ల ఏం ప్రయోజనం? ఏమి లేదు. ఎందుకు గర్వపడుతున్నాం అనేది ఏమి అర్థం కాని పరిస్థితి. గర్వం అనేది చాలా భయంకరమైంది. అది తెలియకుండా పనిచేస్తుంది. నాశనానికి ముందులా గర్వం నడుస్తుంది. దేని బట్టి గర్వం మనకి? ఇక్కడ ఈ భూమి మీద నువ్వు గొప్ప గొప్ప పనులు చేసి ఉండొచ్చు, గొప్ప ఉద్యోగం సంపాదించి ఉండొచ్చు, గొప్ప చదువు చదివి ఉండొచ్చు, బాగా డబ్బులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఏమంటారు, నిన్ను రక్షించలేవు, పాపం నుంచి విడిపించలేవు. కేవలం దేవుని కృపే. చాలాసార్లు దేవుని ఆశీర్వాదం మన మీదకి రాకుండా ఆపేది ఏంటంటే ఈ గర్వము, ఈ ఆలోచనలే. యాకోబు రాసిన పత్రిక అనుకున్నాను, నేత్రాశ, శరీరాశ, జీవబడము. ఇంగ్లీష్లో అయితే ప్రైడ్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. 1 యోహానా, థ్యాంక్ యూ, 1 యోహాన్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మీకు ఒక విషయం చెప్తాను, దీన్ని ఆలోచించండి. ఎప్పుడైనా మీకు నరం పట్టేసిందా? నరం పట్టేసింది ఎవరికైనా? నాకు చాలాసార్లు పట్టింది. నరం పట్టినప్పుడు పడుకోలేం, కూర్చోలేం, నుంచోలేం. ఏ మందు వేసుకున్నా తగ్గదు, ఏ మెడిసిన్ వేసుకున్నా తగ్గదు. అది దేవుడు స్వస్థపరిస్తే అది ఆ టైంలో ఏమంటారు, కాసేపు పట్టిన తర్వాత వదిలేస్తుంది. కానీ అది కనుక ఒక 2 గంటలు కనుక పట్టిందంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచన. ఒక్క 5 నిమిషాలు పట్టుకుంటే మన పని అయిపోతుంది. మన స్థాయి, మన పరిస్థితి ఎంత తక్కువగా ఉందో మీరు ఆలోచించండి. కానీ ఎంత గర్వంతో మనము దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నామో ఆలోచించండి. కేవలం గర్వం, చూపుల్లో గర్వం, మాటల్లో గర్వం, కూర్చునేటప్పుడు ఏదో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఏమి చూపించుకోలేం. మీరు అది ఆలోచించండి, వ్యక్తిగతంగా మీరు ధ్యానించండి మీ జీవితాన్ని గురించి. పక్కనాల గురించి మాట్లాడద్దు, మన గురించి మనం ఆలోచన చేద్దాం. ఎట్లా ఆలోచిస్తున్నాం? అతడు దేవుడి మీద తిరుగుబాటు చేసి ఫస్ట్ ఏంటంటే ఈ లోకంలో మనుషుల మీద జయించడానికి ప్రయత్నం చేస్తారు. మనుషుల మీద జయించిన తర్వాత దేవుడి మీదకి వెళ్తాడు. దేవుడు అంటే ఏమనుకో, అసలు ఏంటి, ఎందుకు చేయడు దేవుడు ఇట్లా ఎందుకు చేయాలి, అట్లా ఎందుకు చేయాలని మాట్లాడతారు. పాస్టర్ గారు అయితే ఈ విషయంలో చాలా క్లియర్గా, అట్లా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఫస్ట్ ఏమో మామూలుగా ఇలా మాట్లాడకూడదు అని చెప్పేవారు. కానీ ఒకరోజు దేవుడు ఆయనతో మాట్లాడారు. అట్లా మాట్లాడితే వాళ్ళ శ్రమలో నుంచి బయటికి రారు అని చెప్పారు. అప్పటి నుంచి పాస్టర్ గారు అయితే నువ్వు యేసుప్రభుకి ప్రార్థన చేయలేదని చెప్తున్నారు. దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని అంటే, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదని దేవుని వాక్యం చెప్తాంది. మీరు దేవుడు అన్యాయం చేస్తున్నారంటే ఇప్పటి వరకు మీరు ప్రార్థన చేసింది యేసుప్రభుకి కాదు, మీరేదో ఒక యేసుప్రభుని ఊహించుకున్నారు యేసుప్రభుని. ఈ గర్వం అనేది చాలా భయంకరమైంది. మీరు దీని గురించి ఆలోచన చేయండి. గర్వము, మీరు ఆలోచన చేయండి గర్వం ఎట్లా ఉంటుందో. అంటే
ఎందుకు నేను స్పెసిఫిక్గా ఈరోజు గర్వాన్ని గురించి మాట్లాడుతున్నానంటే, సైతానుడు దేవుడి దగ్గర ఉండేవాడు, లూసిఫర్ అని పిలువబడేవాడు. దేవుడి దగ్గర ఉన్నప్పుడే సైతానికి గర్వం వచ్చింది. లోపల ఏమైందంటే, గర్వం ఏం చేస్తుందంటే లోపల ఆ చెడుతనాన్ని సమకూర్చుకుంటుంది. ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. లోపల ఏమంటారు, అతను ద్వేషాన్ని పెంచుకుంటూ వచ్చాడు, లోపల కుట్రలు పెంచుకుంటూ వచ్చాడు. అంటే గర్వం ఎలాంటిది అంటే, అంటే దేవుడికి ప్రార్థన చేస్తే అంటే గర్వం ఎందుకు వస్తుంది అనుకోమాకండి. లూసిఫర్ దేవుడి దగ్గర ఉన్నప్పుడే వాడికి గర్వం వచ్చింది. వాడు లోపల అసూయ పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుని కృపని దూరం చేసేది గర్వం, దేవుని కృప మీద ఆధారపడకుండా చేసేది గర్వం. అందరూ చాలాసార్లు అంటే మనం ఫెయిల్ అయ్యేది ఇక్కడే. దేవుని కృపను ఆధారం చేసుకోకుండా మనము మన గొప్పలకి వెళ్ళిపోతూ ఉంటాం. నేను చాలా గొప్ప అని అనుకుంటూ ఉంటాను, ఎవరికి వాళ్ళు గొప్పలు అనుకుంటూ ఉంటాం. నేను కాబట్టి ఇలా తగ్గించుకొని దేవుని కొరకు జీవిస్తున్నాం అనుకుంటాం. మన తగ్గింపు ఏముంది, అసలు మన గొప్పతనం ఏముంది? ఏమీ లేదు. మనం ఎంత సమర్పించుకున్నా, ఎంత తగ్గించుకున్నా అసలు ఏమి లేదు. దేవుని కృపని ఆధారం చేసుకోవడానికి, దేవుని కృప ఆయన రక్షణ ఇవ్వడానికి మొత్తం మన జీవితం అంతా ఆయన కోసం దారిపోసినా కానీ అది సరిపోదు. అసలు అది మ్యాచ్ అవ్వదు. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఎప్పుడు ప్రాణం పెట్టాడు అని అంటే, మనం ఇంకా శత్రువులుగా ఉన్నప్పుడు దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. అసలు శత్రువులు ఉంటే వాడికి మంచి జరగాలి అని ఎప్పుడైనా అనుకుంటామా? పొరపాటున శత్రువులు అనేవాళ్ళు ఉంటే మనకి మంచి జరగాలి అని పొరపాటునైనా అనుకుంటామా? మీరు ఆలోచన చేయండి. ఇది మన ఆలోచన. కానీ యేసు ప్రభు మన శత్రువులుగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన రక్తంలో కడిగాడు, పరిశుద్ధులను చేశాడు, నీతిమంతులుగా పిలిచాడు. ఇప్పుడు మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. సో ఏమిచ్చి ఈ రుణాన్ని మనం తీర్చుకోగలం? ఇది కేవలం కృప ద్వారానే మనం పొందుకున్నాం, కానీ మరి ఒక్కటి కానే కాదు. అయితే గర్వం వస్తుంది మధ్యలో. దేవుడితో సహవాసం చేస్తున్నా లోపల్లో గర్వం ఉంటుంది. నేను చాలా మంచివాడిని, నేను కాబట్టి ఈ పని చేస్తున్నాను, నేను కాబట్టి ఇది చేస్తున్నాను, నేను కాబట్టి తుడుస్తున్నాను, నేను కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నాను, నేను కాబట్టి పాటలు పాడుతున్నాను. ఇది చాలా లోపల, అది లోపలికి వస్తాను, మన లోపలికి వస్తాను. అందుకనే ప్రతిదినం అప్పగించుకోవాలి. దేవా, ఈరోజు నన్ను నీ పరిచర్కి వాడుకోను. ఆయన ఒట్టి పాత్రను ఖాళీ నింపితే ఈ బ్లెస్సింగ్ అందరికీ వెళ్తుంది, ఈ ఆశీర్వాదం వెళ్తుంది, లేకపోతే ఏమి లేదు. గర్వం ఎంత భయంకరమైంది అని అంటే, మన లోపల ద్వేషాన్ని, అసూయని పెంచుతుంది గర్వం. ఇది నేను చాలా రోజుల నుంచి దీన్ని గమనిస్తున్నాను. ద్వేషం ఎందుకు వస్తుంది లోపల అంటే, గర్వాన్ని బట్టి వస్తుంది. సైతాన్ కూడా వాడు లోపల అట్లానే పెంచుకుంటూ వచ్చాడు, తిరుగుబాటు చేయబోయాడు, దేవుడు తోసేశాడు. తనతో పాటు ఏకీపించిన వాళ్ళందరూ పడద్రోయబడ్డారు. కానీ మనకున్న అవకాశం ఏంటంటే, దేవుడు మనల్ని కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడైనా సరే మనము మన గర్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగే సమయం మనకుంది. అంటే జనరల్గా ఏంటంటే, గర్వాన్ని గురించి ఆలోచన చేస్తే కొంతమంది గర్విష్ఠులు మన ఇంట్లో కనబడుతూ ఉంటారు, వాళ్ళు గుర్తొస్తారు మనకి. కానీ మనలో చాలా గర్వం ఉంది.
నీ ఆలోచనలను బట్టి కాదు, నా ఆలోచనలను బట్టి కాదు, దేవుని ఆ వాక్యానుసారంగా మన లోపల గర్వం ఎక్కడుందో ఆలోచన చేయండి. గర్విష్ఠుల్ని, అహంకారుల్ని దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు కృప చూపిస్తాడు. సో ఇక్కడ నిమ్రోదు ఫస్ట్ ప్రజల్ని జయించాడు, నెక్స్ట్ దేవుడి మీదకి వెళ్ళాడు. మనం కూడా అంతే. కొన్నిసార్లు మనము ఏమంటారు, కొంతమందిని జయించిన తర్వాత ఇంకేంటి దేవుడు లేడు, ఏం లేదు అన్నట్టుగా మాట్లాడతాడు. అందుకనే దేవుడు లేడు అనేవాడు బుద్ధిహీనుడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాను. దేవుడు ఉంటే ఎందుకు ఇట్లా జరగాలి అని అంటారు. దేవుడు ఉన్నాడు కాబట్టి అట్లా జరిగింది. దేవుడు లేకపోతే అసలు నువ్వే లేవు, నేను లేను, అసలు ఏమి లేదు అక్కడ. మన దీన స్థితిని చూసి ఆయన విడిచిపెట్టలేదు, మనకు సహాయం చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మనం గర్విస్తున్నాం. మన దీన స్థితిలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనల్ని పైకెత్తాడు, బలపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. విడిచిపెట్టలేదు, దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉన్నాడు. కానీ మనం మాత్రానికి దేవుణ్ణి విడిచిపెడుతున్నాం. గర్వంతోనే, కేవలం గర్వంతోనే. దేవుణ్ణి విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే గర్వమే, అంతే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం నాడు ఆరాధన సమయంలో ఫంక్షన్ ఉంది. దేవుని మందిరానికి వస్తామా, ఫంక్షన్కి వెళ్తామా అనేది నా ప్రశ్న. మనకు చాలా కావాల్సిన వాళ్ళు బాగా క్లోజ్, బాగా ప్రియులు మనకి. సో మీరే ఆలోచించండి, జస్ట్ ఆలోచన అంతే. అంటే చెప్పడానికి వీలుగా ఉంటుందని చెప్తున్నాను, మీరు ఆలోచించడానికి అంతే. బాగా ప్రియులు మీకు, బాగా క్లోజ్. దేవుని ఆరాధన, ఆదివారం ఆరాధనను వదిలేసి అక్కడికి వెళ్తామా, చేస్తామా? అప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి. ఆరాధన మానేసి, అంటే కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది వేరే ఊర్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారంటే మన చర్చికి కూడా చాలామంది వచ్చి ఆరాధన మిస్ కాకూడదని కాసేపు ప్రార్థనలో కూర్చుని కాసేపు అయిన తర్వాత అక్కడికి వాళ్ళ ఆ వివాహం జరిగే స్థలానికి కానీ అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏ హృదయంతో మనము దేవుని ఆరాధనని విడిచిపెడుతున్నాం అనేది నా ప్రశ్న, అంతే. ఏ మనసుతో? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. 11వ అధ్యాయం చూస్తే ఏమంటారు, మన పేరు ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం, మరియు వారు భూమి అదంతటా చెరిగిపోకుండా ఒక పట్టణంను, ఆకాశం నందు శిఖరం గల గోపురంను కట్టి పేరు సంపాదించుకుందాం రండి అని. సో ఇది అన్నమాట గర్వానికి రీజన్. పేరు కావాలి. ఏ పని చేసినా మనకి పేరు కావాలి. సో దీని గురించి ఆలోచన చేయండి. గుర్తింపు కావాలి మనకి. దేవుడు గుర్తింపు ఇస్తాడు, మన సొంత ప్రయత్నాలను బట్టి కూడా మనకి గుర్తింపు వస్తుంది. ఈ రెండిటికి వ్యత్యాసం ఎవ్వరూ ఏం చెప్పలేరు. దేవుడు గుర్తింపు ఇస్తాడు. దేవుని పరిచయం చేస్తే దేవుడు వదిలేస్తాడా? దేవుడు కూడా ప్రత్యేకము. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానని చెప్పాడు. సో దేవుడు గొప్ప చేస్తాడు. మన సొంత ప్రయత్నాన్ని బట్టి కూడా మనకి పేరు వస్తుంది. కానీ ఈ పేరుకి ఆ పేరుకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పేరు సంపాదిద్దామని. పేరు సంపాదించడానికి మనము ఎట్లా ప్రయత్నం చేస్తున్నాం?
గొప్ప గొప్ప కావాలి మనకి. నేను గొప్పవాడిని అనేది అందరు గుర్తించాలి. నువ్వు ఎట్లా గొప్పవాడివయ్యావు? దానికి కారణం ఏంటి? సో అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది అర్థమయ్యే కొద్దీ మనము కొన్ని వ్యవస్థలో నుంచి బయటకు వస్తాం. ఆ ఆలోచనలో నుంచి బయటకు వస్తాం మనం. ఎగ్జాంపుల్ కులం అన్నమాట. సో గొప్ప, అప్పుడు ఎట్లా గొప్ప అని అంటే ఏం చేయలేదు అయినా గొప్ప, ఏం చేయకుండానే గొప్ప. ఎట్లా అంటే, కాబట్టి సరిగ్గా మనం దేవుని కృపలోనికి రావాలి అని అంటే దాంట్లో నుంచి బయటకు వస్తాం. దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. అలానే మా ఊరంటే గొప్ప. ఎందుకు గొప్ప అంటే ఆ ఊర్లో పుట్టడమే గొప్ప. ఏసురానగర్ అంటే గొప్ప, ఎందుకంటే మేము ఏసురానగర్ గొప్ప వాళ్ళం అంతే. ఎందుకు గొప్ప అంటే అంతే, మేము ఏసురానగర్ వాళ్ళం గొప్ప వాళ్ళం అంతే. దానికి ఏం రీజన్ ఉండదు. మేము తెలుగు వాళ్ళం, మేము గొప్ప. ఎందుకు గొప్ప అంటే తెలుగువాడిగా పుట్టడమే గొప్ప అంతే. కరెక్టేనా నేను చెప్పేది? రైటా రాంగా? అసలు మీకేం లేదు ఇలాంటివి అన్నీ లోపల ఇలాంటి బాధలు ఏమి లేవా మీకు ఎవరికి? వీటి గురించి మీరు ఆలోచన చేయండి. మనం చాలా జాగ్రత్తగా ఈ ఉచ్చుల్లో నుంచి మనం అంతా ఈ గొప్పలకి పోయే ఆలోచన విధానం మనం బయటకు రావాలి. ఈ ఉచ్చులు మనల్ని దేవుని రాజ్యంలో ప్రవేశించకుండా తోసివేస్తాయి. నువ్వెవరో నాకు తెలీదు, పోమని చెప్తాడు దేవుడు. మనం అందరం చాలా ప్రార్థనలు చేస్తాం. మిమ్మల్ని అందరినీ ఒక విషయాన్ని అడుగుతాను, మీరు జాగ్రత్తగా దీని గురించి ఆలోచించండి. వ్యక్తిగత ప్రార్థన వలన మనకి ఏంటి లాభం? ఆశీర్వాదం అన్ని కామన్ ఆన్సర్ అది కాదు. వ్యక్తిగత ప్రార్థన వలన మనకు వచ్చే లాభం ఏంటి? మీరు జనరల్గా ఏంటంటే అందరం ఏం చేస్తామంటే మంచి ప్రార్థనాపరుడు అని గుర్తించాలి. నన్ను అందరూ పాస్టర్ని కదా, మా పాస్టర్ మంచి ప్రార్థనాపరుడు అనేది గుర్తించాలి. కానీ వ్యక్తిగత ప్రార్థన గురించి దేవుడు చెప్పింది ఏంటంటే గదిలోకి వెళ్ళి నువ్వు తలుపేసుకుని ప్రార్థన చేయమని చెప్పాడు. సో మనము గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేస్తే ఎవరు చూడరు మనల్ని, ప్రార్థనాపరుడు అని ఎవరు గుర్తించరు. అందుకని యేసుప్రభు ఏం చెప్తున్నారంటే మీరు రహస్యంగా చేస్తే నేను బహిరంగంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాను. హల్లెలూయా. సో ఇక్కడేంటంటే నేను ప్రార్థన చేస్తున్నానని అందరు చూడాలి. ఎంత ప్రార్థనా పరుడో మా పాస్టర్ గారు అని మీరు అందరు చెప్పుకోవాలి. గర్వమా కాదా? అది గర్వం కాదు, ఉట్టిగా చెప్పుకోవటమే అంతే, ఉట్టిగా చెప్పుకోవటమే. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. రహస్యంగా నీ విన్నపాలని దేవునికి తెలియజేయాలి. కాదు నేను ప్రార్థన చేస్తున్నానని అందరికీ తెలియాలి. సో నేనేం చేస్తానంటే 40 days ఫాస్టింగ్ ప్రేయర్ అని ఇక్కడ లేకపోతే అక్కడ స్టేజ్ మీద ఒక టెంట్ వేసి కిందంతా బూడిదేసుకుని బూడిదపరుచుకొని ఉపవాస ప్రార్థన చేస్తాను. అప్పుడు గ్రౌండ్ మొత్తం నిండిపోతారు జనాలు. ఇది మీరు అర్థం చేసుకోవడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. సో మనం ఎట్లా చేస్తున్నాం ప్రార్థన, ఎలా ప్రోత్సహిస్తున్నాం? మనలో ఉన్న పాపానికి మూలము గర్వం అనేది నా అభిప్రాయం. ఈ గర్వం మనల్ని చాలా బాధ పెడుతుంది, చాలా అవమానపరుస్తుంది. పొరుగు లేదని ఎప్పుడు చెప్తామని అంటే గర్వాన్ని నుంచి మనం బయటకు వస్తే. మనకి కుటుంబం అంటే చాలా గర్వం. కుటుంబ పొరుగు ఎక్కడ పోతుందా అని బాధపడతాం. పొరుగు తీసేసామనుకోండి ఇంకా కుటుంబం లేదు, ఏం లేదు, ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు. ఎలా అవమానపరచాలి, ఎలా కృంగదీయాలని సైతాను. వ్యక్తిగతంగా పొరుగు లేదు, కుటుంబానికి పొరుగు లేదు. పొరుగు సైతాన, గర్వము పొరుగు ఇవన్నీ రిలేటెడ్ అన్నమాట. చాలామంది
మనం పొరుగు కోసం పిల్లల్ని చంపేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా అన్నదమ్ముల్ని చంపేసేవారు ఉంటారు, అక్క చెల్లిని చంపేసే వాళ్ళు ఉంటారు పొరుగు కోసం. మీరు దీన్ని ఎంత గర్వంతో మనం చేస్తున్నామో ఆలోచించండి. పొరుగులో ఎంత గర్వం ఉందో మీరు ఆలోచించండి. చాలా మంచి కుటుంబం అంటే అప్పుడు మనకి లోపల గర్వం వస్తుంది. చాలా మంచి కుటుంబం, చాలా యథార్థమైన కుటుంబం అని అంటే చాలా సంతోషం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏం లేదు, కుటుంబం లేదు, ఏం లేదు, ఏం గొప్పలు లేవు. చాలాసార్లు దేవుడు కుటుంబంలో సమస్యల్ని ఎందుకు అనుమతిస్తాడు అని అంటే వీటిని విరగొట్టడానికి, ఈ కర్స్ని, ఈ ఆలోచనల్ని విరగొట్టడానికి దేవుడు అనుమతిస్తాడు. ఈ సమస్యలు రాకముందులే మీరు మీ గర్వాన్ని విడిచిపెడితే, వాటి మీద నమ్మకాన్ని, వాటి మీద ఉన్న వాటికి ఇచ్చే విలువని మీరు విడిచిపెడితే ఏ సమస్యలు మీ దగ్గరికి రాలేవు. పొరుగు అనే ఒకే ఆధారంతో సైతాను మన మీద దాడి చేస్తాడు. మన కుటుంబానికి ఎంత అవమానం అంటారు. ఎందుకు అవమానం? ఎక్కడి నుంచి ఉంది? అసలు ఏముంది? మీరు ఆలోచించండి. నేను ఇట్లా మాట్లాడుతున్నానని ఎవరు తప్పుగా అనుకోవద్దు. మీరు ఒకసారి ఆలోచించండి. మనం అందరం, ప్రతి కుటుంబంలో అందరూ కలిసే ఉంటున్నారా? మనస్పర్ధలు లేకుండా కలిసే ఉంటున్నారా? మరి ఈ కుటుంబంలో ఉన్న పొరువేంటి చెప్పండి. నేను చెప్పేది అర్థమవుతుందా? ఫ్యామిలీ, ఒకే తల్లి కడుపులో నుంచి వచ్చాము. అందరూ కలిసి ఉంటున్నారా? ఎందుకు ఉండట్లేదు? ఎట్టయినా మమ్మీ సైడ్ అయినా డాడీ సైడ్ అయినా అందరు కలిసి ఉంటున్నారా? ఎందుకు ఉండట్లేదు? ఎందుకు మనస్పర్ధలు ఉన్నాయి? పొరుగు, అందుకనే వచ్చింది. మన కుటుంబ పొరుగు అదే. మరి కరెక్ట్గా కలవకుండా ఉంటాం. ఏమంటారు? కరెక్టేనా నేను చెప్పేది? మన కుటుంబ పొరుగు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి ఒకరికొకరు సరిగ్గా పడదు, కానీ పండగ ఏదైనా వస్తే అంతా మేమే, అంతా ఒకటే అని కవర్ చేయడానికి నానా ప్రయాసాలు పడి బయట ఇంటికి వచ్చిన తర్వాత తిట్టుకుంటా. నేను చాలామందిని చూస్తున్నాను అట్లా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే దీని అంతటికి కారణం గర్వం అని చెప్పడానికి చెప్తున్నాను. మన లోపల తెలియకుండా గర్వం పనిచేస్తూ ఉంది. దేవుని కృపలో ప్రవేశించకుండా ఆటంకపరిచేది గర్వం. లోపల ఎంతైనా నేను మంచాన్నే కదా, మరి అంత పనికిమాలినాడిని కాదు కదా అనిపిస్తుంది. దేవుని కృప రాదు నా మీదకి. మంచాన్నే కదా, మంచిగా మాట్లాడతా కదా, మంచిగానే మాట్లాడతా కదా నేను. అట్లా గర్వం ఉంది. మీకు అర్థం కావడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. కొంతమంది మాట్లాడుతూ అంటే విషయం వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి, పిల్లల్లోకి. నేను ఈ మాట చెప్తున్నాను, తల్లిదండ్రులు ఎవరు బాధపడమాకండి. దీన్ని అర్థం చేసుకుని ప్రార్థన చేసుకుంటారని చెప్తున్నాను. పిల్లల్లో సమాధానం కోల్పోవడానికి కారణం తల్లిదండ్రులే. అది కన్ఫెస్ చేస్తే, ఒప్పుకుంటే అప్పుడు ఈ శాపం ఇంతటితో అయిపోతుంది. పిల్లలు సమాధానంగా లేరు అని అంటే కారణం నేనే అని ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు విడిపేస్తాడు. ఎందుకంటే చాలా చక్కగా మాట్లాడినట్టు ప్రయత్నం చేస్తారు. మాట్లాడినప్పుడల్లా లోపలికి విషం వెళ్తూ ఉంటుంది, ద్వేషం వెళ్తూ ఉంటుంది. మనము తగ్గకూడదు, అంతే, అయిపోయింది. కరెక్టేనా కాదా? తగ్గకూడదా పెరగాల? తగ్గకూడదు. మనం తగ్గకూడదు, తగ్గేదే లేదు. అదే అన్నమాట, అంతే.
అటు సైడ్ వాళ్ళు బెండ్ అవ్వాల్సిందే, కానీ అటు సైడ్ మనం తగ్గేదే లేదు. చాలా అంతే, విషయం వెళ్ళిపోయింది అంతే లోపలికి. ఎవరు చెప్తారు? తల్లిదండ్రులే చెప్తారు. ఇది మీరు ఆలోచించండి. ఇది నేను వ్యక్తిగతంగా చాలా రోజుల నుంచి గమనిస్తా, ప్రార్థన చేసుకుంటా, దేవుని సహాయాన్ని అడుగుతున్నాను. మనలో ఉన్న దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మనము పొరుగు అనే ఒక భయంకరమైన ముసుగుని కప్పుతాం. ఎవరు ఏం చేసినా కానీ దాన్ని బహిరంగంగా బయటికి తీసుకొచ్చేస్తే మనల్ని మనం తగ్గించుకుంటాం. నేను చాలాసార్లు ఇలా ప్రార్థన చేశాను, దేవా నన్ను తగ్గించిన ఆయన అని ప్రార్థన చేసుకున్నా. ఆ రోజు నన్ను అందరూ తొక్కేయటం మొదలుపెట్టారు. అరే ఇదేం బాగాలేదు అంటే, మరి నువ్వే ప్రార్థన చేసుకున్నావు కదా. నా ఉద్దేశం ఏంటంటే, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. సో నాకు హెచ్చింపు కావాలి, అందుకని దేవా నన్ను తగ్గించిన ఆయన అంటే అందరు తొక్కిపడేశారు నన్ను. అప్పటి నుంచి ఇదేదో ప్రార్థన తేడాగా ఉందనుకుని అప్పటి నుంచి దేవుడు మనకిచ్చాడు ఆ పనిని. మనల్ని మనం తగ్గించుకుంటే హెచ్చించే పని దేవుడిది, మనల్ని మనం హెచ్చించుకుంటే తగ్గించే పని దేవుడిది. హల్లెలూయా. ఏం అంటే హెచ్చుకి వెళ్తున్నామా, గొప్పలు చెప్పుకోవడానికి వెళ్తున్నామా, ఏం చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నాం? మీరు ఆలోచించండి. మనుషుల దగ్గర ఏదో ఉంటున్నాము, అది పక్కన పెట్టేసి దేవుడి దగ్గర కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ మనుషుల దగ్గర స్టార్ట్ చేస్తాం మనం, నిమ్రోద్ లాగానే అందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవా నేను నీకోసం ఎంత పరిచయం చేశాను నాయనా, ఎంత సమర్పించుకున్నాను ఆయన అంటే, అరే పోరా నువ్వు ఇక్కడి నుంచి, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఎవరు చెప్పుకోరు దేవుడి దగ్గరికి వచ్చి, ఈ గర్విస్తులే చెప్పుకుంటారు ఇట్లా. నేను అర్థం చేసుకుంది ఇది, మీరు ఆలోచించండి దీన్ని. నేను కాబట్టి ఇది చేశాను, అది చేశాను. ఇప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేశామనేది చెప్పాలి. ఎందుకు? అనేక మంది ప్రోత్సహించబడటానికి, అందరూ పురికొల్పబడటానికి, దేవునికి సమర్పించుకోవడానికి చెప్పాలి. కానీ ఏ హృదయంతో చెప్తున్నాం అనేది దేవుడికే తెలుసు. గర్వంతో చెప్పచ్చు, అనేక మంది ప్రోత్సహించబడాలి, అనేక మంది దీవించబడాలి, అనేక మంది పరిచర్య కొరకు నిలబడాలి అని చెప్పచ్చు. రెండు మాటలు ఒకేలాగా ఉంటాయి, ఏం వ్యత్యాసం ఏమి ఉండదు. అందుకని నేను చెప్తున్నాను, విషయం మామూలు ఒక మాటలాగానే ఉంటుంది, ఆ విషయం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, భయంకరంగా పీల్చి మనల్ని పాడు చేస్తూ ఉంటుంది. దాన్ని బట్టి ఏమవుతుంది అని అంటే, పిల్లల జీవితాలు కూడా పాడైపోతాయి. అందుకని మీరు గమనించండి, పొరుగు అనే ఆలోచనల నుంచి బయటకు రండి. దేవా నువ్వే మా ఆశీర్వాదానికి కారణం, నువ్వే మా దీవెనకి కారణం, నువ్వు లేకపోతే మేము లేము అని మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని విడిపేస్తాడు. చాలాసార్లు నేను మాట్లాడద్దు ఎవరు, చాలాసార్లు నేను ఈ విషయాన్ని గమనిస్తూ వచ్చాను. పాస్టర్ గారు ఎవరిదైనా సమస్య వస్తే వారిని డీల్ చేసేటప్పుడు నేను చూస్తూ వచ్చాను. నేను గమనించింది ఏంటి అని అంటే, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, దాన్ని దాయటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పొరువేమైపోతుందో అని భయం, మన గురించి ఏమనుకుంటారో అనేది భయం. ఏమీ లేదు, అలాంటిది ఏమి లేదు, అంత ఓపెన్ బుక్ లాగా తీసి పెట్టాలి. ఇది మా పరిస్థితి అన్నాడు. ఏముంటుంది? ఏముండదు, అంత అక్కడి నుంచి సైతాన్ని పారిపోతాడు, సైతానికి అవమానం కలుగుతుంది. ఎవరైతే దాన్ని అంగీకరించారో, ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది కుటుంబంలో, సమస్య లేకుండా ఎవరు ఉండరు. అయితే ఆ సమస్యని దాయడానికి ప్రయత్నం చేస్తారు.
ఎందుకంటే పొరుగు అది ఒకలాంటి గర్వం అన్నమాట. మీరు దీన్ని ఆలోచించండి. దాన్ని దాయటానికి ప్రయత్నం చేస్తారు. దాయటానికి ప్రయత్నం చేస్తే ఏముంటుంది, అది లోపల 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 మన ప్రెషర్ ఎంత పెరిగిపోతుందో. వేరే వాళ్ళ మీద ద్వేషం, వాళ్ళు ఏంటోగా మన గురించి మాట్లాడుతా అంటే ఎందుకు వీళ్ళు మన గురించి ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. మీరు దీన్ని ఆలోచించండి. అదంతా అయిపోయిన తర్వాత అసలు ఎంత ప్రార్థన చేసుకున్నా ఏం లేదు, అందుకని నేను చర్చ్ మానేస్తాను అంటారు. ఇన్ని రోజులు చేర్చుకో, కానీ మీరు దాన్ని బయటికి పెట్టేసేయండి, బయటికి రిలీజ్ చేసేయండి. ఏం లేదని ఇట్లా అట్లా ఓపెన్ బుక్ లాగా పెట్టండి, మొత్తం వెళ్ళిపోతాయి. మొత్తం గాలికి చెత్తలాగా ఎగిరిపోతుంది. అదంతా అవమానం లేదు, దేవుడి కార్యం మొదలవుతుంది, దేవుని కృప మన మీదకి వస్తుంది. ఎందుకంటే మనం ఏమి గొప్పల కోసం దాచుకోవట్లేదు. దేవా నా పరిస్థితి నాయనా ఓపెన్, ఎవరైనా అడిగారనుకో అవును ఇట్లా జరిగిందని చెప్పాలంతే. అంటే ఆ ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తా కాదు, ఇలా జరిగింది ఇంకా ఎక్కువ చెప్పలే నేను అని చెప్పేసి ఆపేయాలి. మళ్ళీ ఆ ఎదుటి వ్యక్తిని తృణీకరించినా దేవుడు అంగీకరించడు. మనమే ఏదో నీతిమంతులంగా మనమే మంచాలంగా మాట్లాడితే కుదరదు. ఓపెన్ బుక్ ఓపెన్ చేసి పెట్టాలి, దేవుడు చూసుకుంటాడు. అంత ఆవిరైపోతుంది. నేను ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. చాలాసార్లు అర్థమయ్యేది కాదు. మా తాతగారు వాళ్ళ ప్రార్థన, మా నాన్న వాళ్ళ ప్రార్థన, ఎందుకు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి, ఎందుకు ఇట్లా ఉంది, ఈ ఆలోచనలు ఎందుకు ఇలా ఉన్నాయి అని ఆలోచన చేస్తే అప్పుడు అర్థమైన విషయం ఇది. ఒకటి పొరుగు, ఇంకొకటేమో పొరుగు అంటే బేసిక్గా గర్వం. మేము చాలా గొప్ప వాళ్ళం, చాలా మంచి వాళ్ళం. సో ఎప్పుడైతే మనం వాటన్నిటిని తీసేస్తామో అప్పుడు మేలు ప్రారంభించబడుతుంది కుటుంబంలో. పాస్టర్ గారు వాటన్నిటిని వ్యతిరేకించి నిలబడ్డారు. ఏమి లేదు, అస్సలు కుటుంబ గౌరవం అనేదే లేదు, అంత నాన్సెన్స్ అని చెప్పేసి నిలబడ్డారు అంతే. మొత్తం మా కుటుంబాల్లోకి ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను, ఇదేం లేదు, ఏదైతే అదైంది. ఇంకా శాపం ఇంకా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, ఈ ఆలోచన విధానం ముందుకు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నుంచున్నారు అంతే. ఏది జరిగితే అది జరిగింది అని నిలబడ్డారు. సో మీరు కూడా మీ సమస్యలో నుంచి, మీ కుటుంబంలో ఉన్న వేదనలో నుంచి బయటికి రావాలి అని అంటే ధైర్యంగా నిలబడండి. లేకపోతే ఆ అబద్ధం అంటే గర్వం ఒక అబద్ధం లాంటిది. దీనికి మీరు కంపేర్ చేసుకోండి. లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకునేది ఈ ఊహ అన్నమాట. ఏం మంచి ఉంది మన కుటుంబాల్లో? కుటుంబ గౌరవం, పొరుగు, ప్రతిష్ట ఉంటే మరి ఎందుకు మన ఇంట్లో వాళ్ళు ఇలా ఉంటున్నారు? ఎందుకు మనం సరిగ్గా కలిసి ఉండలేకపోతున్నాం? జనరల్గా లోకం దృష్టిలో, లోకాచారం ప్రకారంగా ఏంటంటే డబ్బులే పొరుగు అంతే. డబ్బులు ఎక్కువ ఉంటే అదే పొరుగు అంతే, ఇంకేం లేదు. లోకస్తుల ఆలోచన ప్రకారంగా పెద్ద ఇల్లు, పెద్ద వాకిళ్ళు, పొలాలు, ఇక్కడ ఉంటే కంపెనీలు, అపార్ట్మెంట్స్ ఇవి ఉంటే అదే పొరుగు అంతే, అదే గొప్పతనం, ఇంకేం లేదు. లోపల మంచి మనసు ఉందా లేదా, మాటలు మంచిగా ఉన్నాయా లేవా, ఇవన్నీ ఏం లేదు. మీరు దీన్ని ఆలోచించండి, మీరు వ్యక్తిగతంగా దీన్ని తీసుకోండి. నేను చాలా రోజుల నుంచి దీని గురించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ విషయాన్ని అర్థమైనప్పటి నుంచి దేవుని కృపలోనికి రాకపోవడానికి గల కారణమే ఇది. సైలెంట్గా పేరెంట్సే పిల్లల్లోకి విషయాన్ని పంపిస్తున్నారు. ఆ విషయం తల్లిదండ్రుల్ని చాలా బాధ పెడుతుంది. తర్వాత చాలా చాలా బాధ పెడతాను, అది కూడా చూశాను నేను. ఆ విషయం తిరిగి తల్లిదండ్రులనే బాధ పెడుతుంది. అప్పుడు వాళ్ళు ఎక్కించేటప్పుడు తెలియదు,
చాలా మంచిగా మాట్లాడినట్టు ఉంటారు, కానీ అది తిరిగి తల్లిదండ్రులనే బాధ పెడుతుంది. నేనైతే బాగా నేర్చుకుంటున్న విషయం, చూస్తున్న విషయం ఏంటంటే, చచ్చిపోయిన తర్వాత కాదు జరిగేది ఇబ్బందులు, ఇక్కడ బ్రతుకున్నప్పుడే వాళ్ళు చాలా శ్రమలు పడతారు. నేను అది చూస్తున్నాను. కాబట్టి ఇంకా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు మారు మనసు పొందడానికి, గర్వం నుంచి బయటకు రావడానికి. సో దేవుని సన్నిధికి వస్తున్నాం కానీ లోపల గర్వం పోవట్లేదు. కుటుంబ మర్యాదలు, ఆచారాలు, పద్ధతులు, వీటన్నిటిలో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం. అంతే, ఈ ఆచారం ఇలానే చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే ఒప్పుకోరు. దేవుని కృపను రానివ్వకుండా ఆటంకపరిచేది గర్వమే. తగ్గించుకోవటం అనేది ఇష్టంగా ఉండదు ఎవరికి. తగ్గించుకోవటం అనేది ఎట్లా ప్రారంభమవుతుందంటే ఉపవాస ప్రార్థన వల్ల ప్రారంభమవుతుంది. ఏం చేయాలనుకుంటారని చెప్తున్నాను. ఏసయ్యా నువ్వు నన్ను తగ్గించానంటే ఆ రోజు మొత్తం అందరు నన్ను తొక్కిపడేసేవారు. తొక్కిపడాడంటే పురుక్కని హీనంగా చూసేవారు. తగ్గించమని అడిగితే దేవుడు హెచ్చించాలి కదా. అర్థమైందా నా ప్లాన్? నేను తగ్గించమని అడిగితే దేవుడు హెచ్చించాలి కదా. అప్పుడు నేను జాగ్రత్తగా వాక్యం చదివాను. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నాకు నేనుగా నేను తగ్గించుకోవాలి, దేవుడు హెచ్చిస్తాడు. సో ఈ గర్వం ఏం చేస్తుందంటే మనల్ని హెచ్చులు చేస్తుంది. హెచ్చులు మాట మనం వాడతాం కదా, బాగీడికి హెచ్చు ఎక్కువైపోయింది అంటాం కదా. హెచ్చులు పోయేటట్టు చేస్తుంది. దేవుడు మనల్ని తగ్గిస్తాడు. సో అందుకని మీరు జాగ్రత్తగా ఈ గర్వం ఎక్కడెక్కడ తెలియకుండా మనలో ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలీదు. నేను బాగా వాక్యం చెప్తానని ఉందనుకో, అయిపోయింది. బాగా ప్రార్థన చేస్తాను, బాగా పరిచయం చేస్తాను, బాగా ఏమంటారు అమ్మ డాడీతో కలిసి నేనేదో చేసేస్తున్నాను అనే గర్వం వచ్చింది అనుకోండి, అయిపోయింది, క్లోజ్. సేవలో బలంగా నిలబడుతున్నాను, అయిపోయింది. మనది ఏం లేదు. దేవుని దగ్గర తగ్గించుకొని, దేవా ఈ దినం నువ్వు నన్ను వాడుకోనాయనా అంటే దేవుడు వాడుకుంటాడు. అంతే. ఈ దినం నువ్వు నాకు ఇచ్చావు, నన్ను సజీవులుగా ఉంచావు, కాబట్టి నేను ఈరోజు ఏం పని చేయాలో నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుని వెళ్ళటమే తప్ప ఏదో మనం చేసేస్తున్నాం అనుకోవడానికి ఏం లేదు. అనుకున్నామో అంతే. కానీ దేవుడు పరిచర్యలో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. చాలా బలంగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. అనేక మందిని రక్షిస్తున్నాడు పరిచర్య ద్వారా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో మాకు, అప్పుడు కార్యం ప్రారంభమైంది. అండ్ మీరు చూస్తున్నారు దాన్ని. మన గొప్పలేం లేవు, దేవుడు కార్యం చేసేవాడు అనేది మాకు అర్థమయ్యే కొద్దీ చాలా పోరాటాల్లో మీకు నేను చాలాసార్లు చెప్పాను, నేను ఎవరికి హాస్పిటల్ బిల్ ఉండకూడదు, ఎవరికి అనారోగ్యం రాకూడదు అంటే మాకే ఫస్ట్ వచ్చేది. సో అప్పుడు మేము గర్వం వస్తుంది కదా, అరే ఎట్లా ఇప్పుడు గర్వంతో ఉంటే ఏం చెప్పాలి? ఇంకా అప్పుడంటే నేచర్ అంతా బాగుండేది, ఇప్పుడు నేచర్ బాగాలేదు కాబట్టి హాస్పిటల్స్కి వెళ్ళాలి అని చెప్పాలి. ఎందుకంటే మేము హాస్పిటలైజ్ అయిపోతున్నాం కదా. కానీ దేవుని వాక్యం సత్యం. ఏ తెగులు నీ గుడారం సమీపించదనే మాట సత్యం. కాబట్టి ఏం చేయాలి? నాకు జ్వరం వచ్చింది, నేను హాస్పిటలైజ్ అయ్యాను, అయినా కానీ దేవుని వాక్యం సత్యం. ఏ తెగులు నీ గుడారము సమీపించదనే మాటే సత్యం. దాంట్లో ఏ మార్పు లేదని ప్రకటించాలి. సో ఇక్కడ గర్వం పనిచేస్తాను. అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీకు. గర్వం ఎలా పనిచేస్తుందో మీరు ఆలోచించండి. మన అనుభవాల్లో, మన ఆలోచనల్లో. ఎందుకు హాస్పిటలైజ్ అయిపోయారు అని అంటే హాస్పిటలైజ్ అయ్యాము అంతే. దేవా మేము హాస్పిటలైజ్ అయిపోయాము, దేవా సహాయం చేయనైనా అని బ్రతిమాలుకోవటమే అంతే. ఎక్కడ పొరపాటు చేసాం, ఎక్కడ సైతానికి అవకాశం ఇస్తున్నావు మాకు తెలియదు, నువ్వు సహాయం చేయనైనా అని ప్రార్థన చేయటం. సో ఇట్లా ఒక్కొక్క విషయాన్ని దేవుడు
ప్రారంభించాడు నేర్పించడం. ఎక్కడెక్కడ గర్వం పనిచేస్తుందో, ఎక్కడెక్కడ ఆలోచనలు పనిచేస్తున్నాయో. కుటుంబమే సరిగ్గా లేకపోతే ఇంకా పాస్టర్ గారు ఏమని కుటుంబాల గురించి ప్రార్థన చేస్తారని అన్నారు. బట్ దేవుడు మాత్రానికి బ్లెస్ చేస్తానే ఉన్నాడు. ఎవరి కోసం మేము ప్రార్థన చేసాం ఆ కుటుంబాలు కట్టబడతా వచ్చినాయి. ఎందుకంటే బ్లెస్సింగ్ అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చేది. మేము బాగా అర్థం చేసుకున్నాం దాన్ని. చాలామంది అమెరికా నుంచి కూడా పాస్టర్ గారికి ఫోన్ చేసి, ఏం చేయాలి పాస్టర్ గారు ఇప్పుడు ఈ పరిస్థితిలో అని అంటే, ఏమి చేయక్కర్లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి కోర్టులో అని చెప్పారు. మొత్తం ఏమంటారు, వన్ సైడ్ ఉన్నదల్లా, వాళ్ళ సైడ్ ఉన్నదల్లా మొత్తం మారిపోయింది అంతే ఒకేసారి. గొప్ప జయాన్ని ఇచ్చి విడుదలని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. హల్లెలూయా. రికార్డ్ చేశారనమాట. వాళ్ళు రెచ్చగొట్టడం, ఆ చేసింది వీడియో తీయడం, ప్రూఫ్ పెట్టడం. అయినా కానీ వాటన్నిటినీ ఏమంటారు, ఆవిడ వెళ్ళి చెప్పింది ఇలా ఇలా జరిగింది ఇలా అని ఓపెన్గా మాట్లాడింది. సో ఆ చెప్పిన వాళ్ళందరినీ కొట్టివేస్తూ వచ్చారు దేవుడు. ఒక్కసారి జడ్జిమెంట్ ఇటుదల్లా అటు అయిపోయింది. ఏం అక్కర్లేదు, ఏమి ఇవ్వవసలేదు అని చెప్పారు. ఇట్లా చాలా పరిస్థితుల్లో దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. సో ఏంటంటే తగ్గించుకోవటము అని అనగానే మనకేమనిపిస్తుంది అంటే ఏముందిలే అనుకుంటాం. మాకు పెయిన్ తెలుసు కాబట్టి మేము ఆ బాధను అర్థం చేసుకుని ప్రార్థన చేయడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. నేను ఫస్ట్ టైం హాస్పిటలైజ్ అయినప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. అంటే బస్సులో నుంచి పడ్డాను, రన్నింగ్ బస్ దిగి పడ్డాను, గుండె పగిలింది, ఇక్కడ తగిలింది, రక్తం కారింది, చచ్చిపోయారు అనుకున్నారు. కానీ కనికరించి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటలైజ్ అయిపోయాను. ఇప్పటివరకు నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదనే ఆ ఒక ఈగో లోపల ఉంది. ఈగో అంటారా, గర్వం, ఏదైనా అదొకటి ఉంది లోపల. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, నీకు హాస్పిటల్లోకి వెళ్ళకపోతే హాస్పిటల్లో బాధ నీకు ఎలా తెలుస్తుంది, ఎవరికైనా ప్రార్థన చేయాలంటే, అందుకని దేవుడు అనుమతించి ఉంటాడులే అని చెప్పారు. నిజంగా నాకు హాస్పిటల్లో బాధ ఏంటనేది నిజంగా అర్థమైంది నాకు ఆ రోజు అక్కడ ఉండటం వల్ల. సో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. గర్వం ఎలా పనిచేస్తుంది అనేది నేను మీ ముందుకు కొన్ని ఎగ్జాంపుల్స్తో తీసుకొస్తున్నాను. ఎక్కడెక్కడ గర్వం పనిచేస్తుంది. సో ఇప్పుడు చాలామంది అందుకనే ఇప్పుడు స్వస్థత లేవు అని అంటారు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఈ వాక్యంలో మార్పు లేదు. మనలోనే మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. సో కృపలో ప్రవేశించకుండా ఆటంకపరిచేది మన గర్వం. దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆశీర్వాదాలని అందుకోనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటుంది ఇది. సో కాబట్టి అందరం దేవునికి అప్పగించుకున్నాం ఒకసారి. గర్వం నుంచి విడిపించిన ఆయన అని ప్రతిరోజు ఎక్కడెక్కడ గర్వం ఉందో చూపించిన ఆయన, నాతో మాట్లాడు, ఎక్కడెక్కడ నేను గర్వంగా ఉంటున్నాను, ఎక్కడెక్కడ గర్వంగా మాట్లాడుతున్నాను, నాకు సహాయం చేయనని ఒక సింపుల్ ప్రేయర్ ప్రార్థన చేద్దాం. దేవుడు మీతో మాట్లాడతాడు. ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో ఆ విషయాలన్నీ మీతో దేవుడు మాట్లాడతాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె అందరం ప్రార్థన చేసుకుందాం. సో అందరం ఒకసారి నాతో కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. దేవా వందనాలు, స్తోత్రాలు, మాలో ఉన్న గర్వాన్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడెక్కడ దాగి ఉందో దాన్ని మేము బయటికి తీసుకొచ్చి దాన్ని మేము నీ పరిశుద్ధాగ్ని ద్వారా కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. లోపలున్న గర్వం నీ కృపకి ఆటంకంగా, నీ ఆశీర్వాదానికి ఆటంకంగా ఉండే నాయనా మొండితనం, మూర్ఖత్వం, గర్వం, వేషధారణ, వీటన్నిటి నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధతలోకి మమ్మల్ని తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. గుర్తించడానికి సహాయం దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.